వెల్కమ్ టు సర్దార్ టీవీ. సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సంవత్సరానికి ఫీజు కట్టుకొని చూపిస్తాను. ఆ స్కూల్లో 55 మందికి అడ్మిషన్ అని చెప్పి 400 మందిని అడ్మిషన్ తెలియకుండా అడుగుతున్నాడు సార్. ఎవరు వచ్చి పేరెంట్స్ చేర్పించినా 50 మంది మాకు 30 మంది అని చెప్తారు. అతను అక్కడ రికగ్నేషన్ కూడా పిల్లలు చేసుకోరు. మేము కోచింగ్ చిన్న బట్టి పేరు స్కూల్లో పేరు నేర్పించుకుంటాం పిల్లల్ని. అందరు పేరెంట్స్ అంతే సార్. నా పిల్లోడు 14/2/2026 నా పిల్లోడు 5 గంటల 8 నిమిషాల 1 సెకండ్ కూడా ఫోన్ మాట్లాడాడు. ఫోన్ మాట్లాడిన నిమిషానికి చనిపోయి ఉన్నాడని సీసీ ఫుటేజ్ లో నేను నిర్ధారించడం జరిగింది. సీసీ ఫుటేజ్ నా కాడ పూర్తిగా ఎవిడెన్స్ నా కాడ ఉన్నాయి. కానీ ఆ యాజమాన్యం మీద గాని ఆ మర్డర్ చేసిన వాళ్ళని గాని చంపిన వారిని గాని ఎవరికి ఈ రోజుకి అదుపులోకి తీసుకోలేదు. ఆ స్కూలు యాజమాన్యం మొత్తం అదే స్కూల్ ఓపెన్ చేసి ఉన్నారు. ఆ స్కూల్ అప్పటికైనా కూడా దానికి మేము ఎన్నిసార్లు తిరిగినా కూడా ఆ స్కూల్ కు బంద్ చేయట్లేదు. ఎందుకంటే అంత నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారో అర్థం కావట్లేదు సార్ మాకు. మేమైతే అన్ని చోట్ల తిరుగుతున్నాము కానీ మా వల్ల కావట్లేదు. న్యాయం జరగట్లేదు మాకు. ఎస్పీ గారు సార్ కాడికి పోయాము, బాగానే స్పందించారు, ఎమ్మటే మార్చారు. కానీ కమిటీ అని 3 రోజులు ఇలాగనే రోజు కాలక్షేపణ జరిగిపోతుంది. మేము తల్లిదండ్రులు ఇద్దరము ఇక రోజులు గడిచే బట్టి నేను మా ఆవిడ ఒక రోజు కూడా అన్నం తినలేదు. రోజు హాస్పిటల్కి పోతున్నాం, రోజు చూపించుకుంటానే ఉన్నాము, వెళ్తున్నాము. మేము ఎప్పుడు చనిపోతామో కూడా మాకు కూడా తెలియదు. మేము అలాగనే ఉంటున్నాము. రోజుకొకరు పెద్దవాళ్ళు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, దాన్ని బట్టి ఉంటున్నాం మేము. కానీ నా పిల్లోడికి న్యాయం చేయండి. న్యాయం చేసి మీరు త్వరగా ఈ రోజు రేపులో నాకు త్వరగా న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. నా డిమాండ్ ఏంటంటే అండి, ఆ స్కూల్ రికగ్నేషన్ తీసేసి నాకు పిల్లోడికి చేసిన వారికి ఇమీడియట్లీగా అరెస్ట్ చేసి సీఎం పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు, హోంమంత్రి అనిత గారు ఇమ్మీడియట్లీ స్పందించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుచున్నాం సార్. మరి 15/2/26 తేదీన మరి సింగరాకొండలోని మూలకొండపడ గ్రామంలోని శ్రీ చైతన్య నవోదయ రెసిడెన్షియల్ పాఠశాల యందు మరి కనిగిరి చెందినటువంటి ఆలీ కుమారుడు కౌశిక్ మరి 6వ చదువుకుంటూ మరి అనుమాసం చనిపోవడం జరిగి దాదాపు 10 రోజులు కావస్తున్నప్పటికీ మరి పోలీసు వారు ఎలాంటి చర్య తీసుకోకపోవడం బాధాకరం. మరి ప్రత్యేక అధికారిని విచారణ వేసినప్పటికీ మరి ఇంకా కార్యాచరణ చేపట్టాక ఇంతవరకు పిఎం సర్టిఫికేట్ తీసుకోకపోగా అనుమాన నిందితుల్ని కష్టం తీసుకోకుండా కాలపని చేయడం దారుణం. ఇలాంటి పాఠశాలలో ఇలాంటి జరగడం చాలా దారుణం. మరి ముక్త కంఠంతో అందరూ రాజకీయాలకు ప్రాంతాల అతీతంగా అందరూ ఖండిస్తూ ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులు తీసుకోవాలి. మరి వెంటనే నిందితుల్ని శిక్షించాలి. వెంటనే వాళ్ళని కష్టం తీసుకొని న్యాయవిచారణ జరిపించాలి. ప్రత్యేక అధికారిని నియమించడంలో ఎస్పీ గారు చాలా మంచి పని చేశారు. ఎస్పీ గారికి అభినందనలు. ఎందుకంటే ప్రకాశం జిల్లా పోలీస్ పై మరి మంచి నమ్మకారం సహకారం మంచి ఉందని చెప్పి నమ్ముతా ఉన్నాం. ఆ నమ్మకాన్ని పోలీసు వారు పోగొట్టుకోకుండా వెంటనే చర్య తీసుకొని మరి బాధిత కుటుంబానికి న్యాయం జరిగే విధంగా పోలీసు వారు కోరుతున్నాం.